సికింద్రాబాద్ నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఆ నోటిఫికేషన్ వివరాలు అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ అది మీరు చూడకపోతే చూసేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 4232 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ట్రేడ్ వైజ్గా వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ఆ ప్రాసెస్ అయితే మీరు చూసేయండి. క్వాలిఫికేషన్ అంటే ఆ ప్రాసెస్ కూడా చూసుకోండి. ఆ తర్వాత అయితే ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడ మీకు అయితే ఐటీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీ చేసిన వాళ్ళైతే అప్రెంటిస్‌షిప్ అయితే చేసుకోండి. ఎందుకంటే రైల్వేలో వచ్చే నోటిఫికేషన్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. గ్రూప్ డి ఉద్యోగాలకైతే దీని నుంచి అయితే మీరు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే 20% రిజర్వేషన్ అయితే ఇస్తారు. వాళ్ళకి సపరేట్ వేకెన్సీ అయితే ఉంటాయి కదా, దాంట్లో అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఈజీగా అయితే అవుతుంది. ప్రతి ఇయర్ అయితే గ్రూప్ డి ఉద్యోగాలు అయితే పడతాయని ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. అందుకే మీరు చేయడానికి అయితే ట్రై అని చేయండి ఫ్రెండ్స్. దానికన్నా ముందు అయితే మీరు అప్లై అనేది చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి ఆ ప్రాసెస్ అని పూర్తిగా చెప్తాను. మీరు ఇక్కడ మొబైల్ ఫోన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే ప్రాసెస్ మీరు సింపుల్గా మీ మొబైల్ ఫోన్లో చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. అండ్ వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. లైక్ అయితే చేసేయండి. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ అయితే మనం ఇక్కడ మీరు చూసేసారు ఆల్రెడీ. ఇక్కడైతే సింపుల్గా డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఆఫ్టర్ కింద స్క్రోల్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూడొచ్చు న్యూ రిజిస్టర్, అదేవిధంగా రిజిస్టర్ యూజ్ లాగిన్ అని ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేసేయండి మీరు అనేది. అండ్ గైస్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మీ ఫస్ట్ స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై అనేది చేస్తున్నారో ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఎలిజిబుల్ ఉన్న స్టేట్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ తెలంగాణ చూజ్ అనేది చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారో అదైతే ఇక్కడ మీరు చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సింపుల్గా అనేది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు ఆధార్ ప్రూఫ్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. అంటే ఫాస్ట్ వాళ్ళైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఆధార్లో అనేది మీరు ఏ స్టేట్ అనేది అది వాళ్ళు చూడడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా అయితే మీరు ఆధార్ ప్రూఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఇది వెరిఫై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీకు అనేది ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. దానితోనైతే మీరు వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఎంటర్ పాస్వర్డ్ అనేది ఒకటి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు ఏదైనా పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 8 క్యారెక్టర్ నుంచి 16 క్యారెక్టర్ వరకు అయితే ఇక్కడ మీరు సెట్ అనేది చేసుకోవచ్చు. దాంట్లోనే ఒక స్పెషల్ క్యారెక్టర్, అదేవిధంగా అప్పర్ క్యారెక్టర్, మిగతా మిడిల్ క్యారెక్టర్ అని ఇలా అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను కదా, అదేవిధంగా అయితే మీరు చెక్ అనేది చేసుకొని అయితే మీరు ఫిల్అప్ అనేది చేసుకుని తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ అనేది చేసేయండి. తర్వాత రిజిస్టర్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేసేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ అయితే పంపిస్తారు. అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసి సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెరిఫైడ్ అని చూపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ లాగిన్ అగైన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత మీ అప్లికేషన్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కమ్యూనిటీ అనేది మీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ క్వాలిఫికేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్లో ఫస్ట్ 10th డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఫస్ట్ మీ బోర్డ్ నేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత పాసింగ్ ఇయర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ ఎంత ఉండే 10th అనేది 600 అయితే 600 అని. తర్వాత మీరు చేసిన స్కోర్ ఎంత, మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జీపీఏలో ఉంటే జీపీఏలో ఇవ్వచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఇక్కడ మార్క్స్ అనేది క్యాలిక్యులేటెడ్ పర్సెంటేజ్లో ఇక్కడ చూపిస్తుంది. అదైతే ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ అయితే మీ ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ట్రేడ్ నుంచి ఐడియా చేశారో అయితే ఇక్కడ మీరు చూజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతకుముందు చేశారా లేదా అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కంపల్సరీ నో మాత్రమే ఇవ్వండి. ఒకవేళ చేసామని ఇస్తే మాత్రం మీకైతే అప్రెంటిస్‌షిప్ అయితే రాదు. మీ ఫామ్ కూడా రిజల్ట్ అయితే చేస్తారు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ చేస్తని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఆప్షన్ కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఏ టైప్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నో అని ఇచ్చేయండి. పీడబ్ల్యూడీ వాళ్ళు కాని వాళ్ళైతే, మిగతా వాళ్ళైతే ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ వేస్తని, లేకపోతే నో అని ఇవ్వండి. ఆఫ్టర్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ హౌస్ నెంబర్, తర్వాత మీ విలేజ్ నేమ్, తర్వాత మండల్ నేమ్, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు అన్ని స్టేట్స్ అయితే ఉంటాయి. దీంట్లో అయితే మీరు చూస్ అనేది చేసుకుని తర్వాత పిన్ కోడ్ అనేది ఇచ్చేయండి. నేషనాలిటీ అనేది ఇండియన్ అని ఆల్రెడీ వస్తుంది. జనరల్ అనేది ఇక్కడ మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఫిల్అప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ అది కానీ మీ దగ్గర ఆధార్ నెంబర్ లేకపోతే ఆధార్ ఎన్రోల్ ఐడి ఉంటే అదైనా ఫిల్అప్ అయితే చేయొచ్చు. తర్వాత మీరు ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది ఇక్కడ మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో
మీ మీ 10th సర్టిఫికేట్ లేకపోతే మీ బర్త్ సర్టిఫికేట్ పైన కూడా ఉండొచ్చు. అక్కడ నుంచి చూసి అయితే మీరు ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఐటీ డీటెయిల్స్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ నేమ్ అనేది, తర్వాత పాసింగ్ ఇయర్ అనేది, టోటల్ ఎంత మార్క్స్ ఉంటాయి, అదేవిధంగా మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మార్క్స్ స్కోరుడి దగ్గర ఇవ్వండి. పర్సంటేజ్లో ఆటోమేటిక్ ఇక్కడ కలెక్టర్ అవ్వడం అయితే జరుగుతుంది. అదైతే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అయితే మీరు యూనిట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి అయితే ఈ యూనిట్లో కావాలో ఫస్ట్ అయితే మీ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మీ ట్రేడ్కు సంబంధించిన వేకెన్సీ అనేది చూసుకోండి. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనిట్స్ అయితే ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అయితే చూడడానికి అయితే ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఏ యూనిట్ కావాలో అవైతే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఇలా అయితే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మహారాష్ట్రలో కూడా ఉన్నాయి, అవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అవి తర్వాత లాస్ట్కి పెట్టడానికి అయితే ట్రై అనేది చేయండి. మీరు ఫస్ట్ అయితే మీకు దగ్గరలో ఉన్న వర్క్షాప్ మాత్రమే పెట్టడానికి అయితే ట్రై అనేది చేయండి. అన్నీ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా చూడొచ్చు, ఇక్కడ మీరు కింద అయితే యాడ్ అవుతుంది, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తే కొంచెం అయితే పెట్టడానికి చేయాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. ఎగ్జాంపుల్గా అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. మీరు ఓకే, ఇక్కడైతే మీరు చూడొచ్చు. మనం సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న అన్నీ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫోటో అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 1 MB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది ఓబీసీ వాళ్ళు అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ మార్క్స్ షీట్ అనేది మీ 10th మేము అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐటీఐ మార్క్స్ షీట్ అనేది ఇక్కడ మీ దగ్గర 4 ఉంటే 4 ఐటీఐ మార్క్స్ షీట్ అప్లోడ్ అనేది చేయండి. సింగిల్ ఉంటే సింగిల్ అప్లోడ్ అని చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ వాళ్ళు అయితే మీ దగ్గర పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటే అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆప్షన్ అయితే చూపిస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ సర్వీసింగ్ సర్టిఫికేట్ ఉంటే అదైతే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఇస్తే మాత్రమే ఆప్షన్ అయితే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే RDAT రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ పీడిఎఫ్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇదేనా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకుంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మీరు పీడిఎఫ్లో తీసుకొని అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే మీ ప్రివ్యూలో అయితే వెళ్ళండి. ప్రివ్యూలో అంతా కరెక్టే ఉందనుకుంటే తర్వాత మీరు సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో గైస్, ప్రివ్యూ అయితే ఇలా అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంత కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోండి. ఆఫ్టర్ అయితే ఏదైనా ఎడిట్ అనేది చేసుకోవాలనుకుంటే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఎడిట్లో వెళ్ళైతే అంతా ఓకే ఉంటే సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళండి. ఆఫ్టర్ అయితే మీ అప్లికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్రింటర్ ఇక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. అయితే మీ ఫామ్ అయితే ఇక్కడ సబ్మిట్ అనేది అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే SC ST ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే చూపిస్తుందండి. సింపుల్గా అయితే మీ UPIలో వెళ్ళైతే మీరు ఈజీగానే ఫీజు అనేది పే చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. మిగతా వాళ్ళైతే ఇక్కడ సింపుల్గా ప్రింటర్ అనేది తీసి మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా సింపుల్ ప్రాసెస్. ఈజీగా అయితే ఇప్పుడే మీరు అప్లై అనేది చేసుకోండి.